కృష్ణా జిల్లా పెనమలూరులో పోలీస్ స్టేషన్లో ఓ హెడ్ కానిస్టేబుల్ పై తీవ్ర ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తనపై అత్యాచారం జరిగిందంటూ న్యాయం కోసం పోలీస్ స్టేషన్ను ఆశ్రయించిన ఓ యువతిని అదే స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ వేధించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అర్ధరాత్రి వేళ యువతికి ఫోన్ కాల్స్ చేస్తూ నీ హాబీస్ ఏంటి అంటూ వ్యక్తిగత విషయాలు అడిగినట్టు సమాచారం. అంతేకాదు ఇంటి లొకేషన్ పంపాలంటూ ఫోన్లో ఒత్తిడి చేయడంతో పాటు నీకు నిద్ర పట్టకపోతే నాకు కాల్ చేయంటూ మాట్లాడినట్లు బాధిత యువతి ఆరోపిస్తోంది. ఇక వాట్సాప్ కాల్లోనూ అసభ్యకరంగా మాట్లాడినట్లు ఆమె పేర్కొంటోంది. న్యాయం కోసం పోలీసుల్ని ఆశ్రయించిన తన పట్లే ఓ కాకి అధికారి ఇలా ప్రవర్తించడంపై బాధిత యువతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరుతోంది. ఫోన్ స్విచ్ ఆఫ్ సార్ అయింది మొత్తానికి. అవునండి, కావాలని ఫోన్ చేశాడు అనుకో, ఎవరితో మాట్లాడుతున్నా ఏంటని గొడవగా అన్నాడు. అట్లా ఏం అడిగాడు, ఏంటి ఎవర్రా ఫోన్ అని అంటాడు. అంతే. ఎందుకు కొడతాడు మరి? అనుమానము అలాంటి ఏం పెట్టుకోడండి. నాది నైట్ షిఫ్ట్ డ్యూటీ, యుఎస్ క్లయింట్స్ కి వర్క్ చేస్తా. అలా కాదులేమ్మా, అంత ప్రేమ ఉన్నవాడు ఎందుకు కొడతాడు అంటున్నా నేను అనేది. మొన్న గొడవ రావడానికి రీజన్, నేను ఎంత వదిలించుకుందాం అనుకున్నా వస్తున్నావు నువ్వు, నేను రేకుల షెడ్ లో పెట్టినా వచ్చావనంటే ఇదేంటి నువ్వే కదా నీ భర్త నీకు కావాలనుకుంటే వచ్చేసేమన్నావు, జాబ్ కూడా మానేసుకుని వచ్చాగా వదిలించుకోవాలనుకుంటున్నాడా? వదిలించుకోవాలన్న ఇదిలోనే ఉన్నాడు. ప్రాపర్టీస్ ఉన్నాయా? మా హస్బెండ్ తను ఓన్గా కొనుక్కున్నాడు ఎల్లమన కుదురులోనే. ఏంటిది? ఇళ్ల స్థలాలు. ఎన్ని? 2. వాళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళకి వాళ్ళ తాతయ్య తరఫున వాళ్ళ నాన్న తరఫున అన్ని అమ్మేశారంట. వాళ్ళ నాన్న, వాళ్ళ తాతయ్య గారు వాళ్ళు, వాళ్ళ అమ్మగారి తరఫున ఒక కృష్ణలంకలోనే రామలింగేశ్వర నగర్ లోనే వాళ్ళకి ఇల్లు ఉంది సొంతంగా. చూసుంటాను నేనైతే. ఎవరిని? నన్నా? ఏమో సార్ నాకు. అప్పుడు గొడవైనప్పుడైతే బెనర్జీ గారంట ఆ కానిస్టేబుల్ వచ్చారు ఇక్కడికి, బాగా కొట్టారు. పెనమలూరు బాగా కొట్టాడు సార్. ఫేస్ అంతా కమిలిపోయి. కొట్టాడు? చేత్తో కొట్టాడు, తర్వాత రాడ్ ఇచ్చుకొని కొట్టాడు. దేంతో కొట్టాడు నేనేం తల దించుకొని కూర్చున్నా ఏడుస్తూ. జుట్టు పట్టుకొని కింద పడేసి కొడుతుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఆ అమ్మాయిని ఎందుకు అలా కొడుతున్నానంటే ఎంత అహంకారం అనండి. వాళ్ళ అమ్మ నాన్నలు సరిగ్గా పెంచలేదు ఈ పిల్లల్ని అది అని అంటే, ఆ అమ్మాయి ఏ తప్పు చేసిందయ్యా అని అంటే, అరే అసలు ఎందుకురా వచ్చింది మీ ఇద్దరు గొడవ అంటే, బొల్లపూడిలో మా ఆఫీస్ వాళ్ళది మ్యారేజ్ ఉందండి, ఆ రోజు పెళ్లికి వెళ్దామా అని అన్నా అని అంటే, వెళ్దాంరా అన్నాడు. ఎట్లా వెళ్దాం మరి అని అంటే, సైకిల్ మీద వెళ్దాం అన్నాడు. మిట్ట మధ్యాహ్నం పెళ్లి. ఆయన బైక్ అంటే వాళ్ళ నాన్నగారు తీసేసుకున్నారంట సార్. మా హస్బెండ్ కి పల్సర్ బైక్ ఉంది. బైక్ తీసేసుకున్నా మా నాన్న బైక్ అంటున్నాడు, సైకిల్ తీసుకెళ్లిపోమా అన్నాడు. ఏది ఇవ్వని అంటున్నాడు. అందుకే మా తాతయ్య దగ్గర సైకిల్ తీసుకొచ్చా అన్నాడు. ఆటోకి వెళ్దాం అనొచ్చుగా, ర్యాపిడోకి. అది కూడా ర్యాపిడోకి ఆటోకి వెళ్దాం, నా దగ్గర డబ్బులు లేవు అని అన్నాడు. కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఓ హెడ్ కానిస్టేబుల్ పై తీవ్ర ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తనపై అత్యాచారం జరిగిందంటూ న్యాయం కోసం పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన ఓ యువతిని అదే స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ వేధించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అర్ధరాత్రి వేళ యువతికి ఫోన్ కాల్స్ చేస్తూ నీ హాబీస్ ఏంటి అంటూ వ్యక్తిగత విషయాలు అడిగినట్లు సమాచారం. అంతేకాదు ఇంటి లొకేషన్ పంపాలంటూ ఫోన్లో ఒత్తిడి చేయడంతో పాటు నీకు నిద్ర పట్టకపోతే నాకు కాల్ చేయంటూ మాట్లాడినట్లు బాధిత యువతి ఆరోపిస్తోంది. ఇక వాట్సాప్ కాల్లోనూ అసభ్యకరంగా మాట్లాడినట్లు ఆమె పేర్కొంటోంది. న్యాయం కోసం పోలీసుల్ని ఆశ్రయించిన తన పట్లే ఓ కాకి అధికారి ఇలా ప్రవర్తించడంపై బాధిత యువతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరుకుంటోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయిబాబు అందిస్తారు. సాయిబాబు చెప్పండి. కృష్ణా జిల్లా పెనమలూరు పిఎస్సిలోని కీచక కాకి దృశ్యాలు బయటపడినాయి. బాధిత యువత పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ తనపై అత్యాచారం జరిగిందని పెనమలూరు పిఎస్సిని ఆశ్రయించిన బాధితురాలు యువతి. న్యాయం కోసం వెళ్లిన యువతిని హెడ్ కానిస్టేబుల్ వేధింపులు పరువులు చేశాడు.
అర్ధరాత్రి వేళ బాధిత యువతికి ఫోన్ కాల్ చేసి నీ హ్యాబీస్ ఏంటి అంటూ ప్రశ్నలతో యువతిని ట్రాప్ చేసే ప్రయత్నం చేశాడు. ఇంట్లో లొకేషన్ పెట్టాలంటూ బాధిత యువతిని ఫోన్ చేసి కాల్ చేయడం చేశాడు. నీకు నిద్ర పట్టబోతే నాకు కాల్ చెయ్యి అంటూ బాధిత యువతతో ఫోన్ కాల్లో సంభాషణ మొదలు పెట్టాడు. వాట్సాప్ కాల్లో అసభ్యకరం యువతతో మాట్లాడిన హెడ్ కానిస్టేబుల్ అంటే గతంలో కానిస్టేబుల్ అంటే ఏదన్నా జరిగితే వెళ్లాల్సిన నెక్స్ట్ టైం అందరూ పోలీసుల దగ్గరికి వెళ్లాల్సిన ఆ పోలీసే న్యాయం చేయకపోతే ఎట్లా ఉందని కూడా ప్రజలు అందరూ కూడా మేధావులు కూడా ఇచ్చేస్తున్నారు. అదే విధంగా గతంలో పెన్నూరు పోలీస్ స్టేషన్ లో గతం నుంచి కూడా అంటే ఏదన్నా కేసుకి వెళ్ళినప్పుడు కొద్దిగా డబ్బు పరంగా కానీ లేదా అసభ్యకరంగా కానీ మాట్లాడితే ఈ విధంగా కూడా పెన్నూరు పోలీస్ స్టేషన్ లో కొనసాగుతున్నాయి. అదే విధంగా నిన్న జరిగిన సంఘటన చూస్తుంటే కూడా జనం అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటి న్యాయం చేయమని వెళ్తే నీవు ఎక్కడ ఉంటావు, ఏం చేస్తావు అంటే గతం నుంచి కూడా 2 సంవత్సరాల నుంచి ఈ యువతి వేరే తాట ఉంటుంది, భర్త దగ్గర నుంచి వేరే తాట ఉంటుందో ఇట్లా నన్ను ఎవరో ఏదో చేపోయారు కాబట్టి నాకు రక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్కి వెళ్తే నీ ఊరు ఎక్కడ, నీ ఇల్లు ఎక్కడ, లొకేషన్ పెట్టు, మనం కాల్లో మాట్లాడదాం ఏదైనా ఉంటే నేను ఉన్నానని సంభాషించడం కూడా చాలా ఇదిగా చెప్పొచ్చు. ఎందుకంటే పిఎస్సి పెన్నూరు పిఎస్సి మీద కూడా గతం నుంచి కూడా ఇట్లాంటి ఆరోపణలు ఉన్నాయి. దీని మీద తగు చర్యలు అధికారులు చర్య తీసుకోవాల్సిన కోరుతున్నామని కూడా అందరూ కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయిబాబు.